వాట్ వాస్ ద రియల్ బెస్ట్ మూమెంట్? అంటే ఆఫ్ కోర్స్ ప్రతిరోజు మీకు బెస్టే, వాటన్నిట్లోకి వెళ్ళి తీస్తే ఏదో ఒక్కటైనా పర్టికులర్లీ ఈ డే అని గుర్తుంటది కదా, అలాంటిది ఏదన్నా మూమెంట్? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో కాంప్లికేషన్ అవుతుంది, మనకు అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, పేషెంట్స్ దగ్గర నుంచి చాలా మంచి సపోర్ట్ వస్తుంది చూడు, దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఐ కెన్ టెల్. ఎందుకంటే వాళ్ళు నీ కష్టాన్ని గుర్తించి వాళ్ళు చెప్పే ఒక చిన్న థ్యాంక్స్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. రీసెంట్ గా హైదరాబాద్ వెళ్ళాను ఫ్యామిలీ ఫంక్షన్ కి. అక్కడ ఉన్నప్పుడు మాకు ఒక పేషెంట్ బ్లీడింగ్ తో వచ్చింది. ఆమె మాకు అంతకంటే 3 days ముందు నుండి మా దగ్గర అడ్మిటెడ్ ఉంది. ఆమెకి ప్లసెంటా ప్రీవియా, అంటే ప్లసెంటా అనేది కింద అతుక్కుంటే ప్రెగ్నెన్సీలో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ థింగ్. ఆమెకి ఆల్రెడీ 2 పిల్లలు. సో వాళ్ళు ఏంటంటే, లే మేడం ఇప్పుడు బానే ఉంది కదా, 3 days నుండి షీస్ టోటలీ ఫైన్, ఇంట్లో పిల్లల్ని వదిలేసి వచ్చినాము, చుట్టాల దగ్గర ఇబ్బంది అవుతుంది, వెళ్తాం అని చెప్పి నేను కొంచెం ప్రెషర్ చేశాను. ఫైన్ సరే అని చెప్పి నేను పంపించా. ఆమె ఆ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ అయింది. మిడ్ నైట్ షీ హ్యాడ్ ద ఎపిసోడ్. సో మేము హైదరాబాద్ లో ఉన్నాం, మాకు తెలిసింది ఆమెకి చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుందని. మేము మొత్తం టీమ్ అరేంజ్ చేసాం, వాళ్ళు సర్జరీకి తీసుకుంటున్నాం, అండ్ మేము అక్కడ ఉండలేకపోయాం అనమాట. సో ఇమీడియట్లీ మై హస్బెండ్ సెడ్ నో విల్ గో బ్యాక్. వద్దు, వాళ్ళు మన మీద నమ్మకంతో వచ్చినప్పుడు మనం లేకపోతే ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి వీక్ ఇమీడియట్లీ కేమ్ బ్యాక్. పేషెంట్ మదర్ నన్ను చూడగానే షీ కేమ్, హగ్ మీ అండ్ షీ స్టార్టెడ్ క్రైయింగ్. వీ కుడెంట్ సేవ్ ద బేబీ, అంటే షీ వాజ్ ఇన్ హర్ 7th month ఓన్లీ. మేము బేబీని సేవ్ చేయలేకపోయినాం. అయినా కూడా షీ డిడ్ంట్ అటర్ ఎ వర్డ్. నేను వచ్చినా షీ వాజ్ హ్యాపీ ఫర్ దట్. అంటే మేడం మీరు మా కోసం వచ్చిండ్రు, దేర్ ఓన్లీ థింగ్ ఇస్ మా కూతుర్ని కాపాడిండ్రు చాలు, మాకు మా మిస్టేకే. అట్లా అయిన రోజు ఇట్ గివ్ అస్ ఒక 10 years కి సరిపడే హ్యాపీనెస్ ఇస్తుంది అన్నట్టు.